శేఖర్ కమ్ముల కుబేరా నుంచి మొత్తానికి మరొక టీజర్ అయితే రిలీజ్ అయింది. నాగార్జున గారి లుక్ని రివీల్ చేశారు. భారీ డబ్బుల మధ్యలో ఆయన గొడుగేసుకొని కింగ్ నాగార్జున ఒక కుబేరుడి గెటప్లో వచ్చాడు. ఈ టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి చాలామందికి ఒక డౌట్, అంటే అడుగు తినే గెటప్లో ధనుష్ని చూపించారు, టైటిల్ ఏమో కుబేరా అని ఉంది, ఏంటిది ఏమైనా బిచ్చగాడు కాన్సెప్టా, వీళ్ళు ఏమైనా ట్రై చేస్తున్నారు అనుకున్నారు. బట్ అది కాదు, కుబేరా మేబీ నాగార్జున సెంట్రిక్ టైటిల్ అనుకోవచ్చు, లేకపోతే కుబేరా ధనుష్ అయినప్పటికీ నాగార్జున వెనకాల నుండి తనను నడిపించవచ్చు. ఏదేమైనా ఈ మల్టీ స్టారర్స్ గురించి మాత్రం ఆల్మోస్ట్ అందట్లో కూడా ఒక క్యూరియాసిటీ అనేది నెలకొంది. అండ్ అసలు విషయానికి వస్తే డిఎస్పి మ్యూజిక్ దీనికి పుష్ప మ్యూజిక్ తర్వాత నాకు తెలిసి ఇతని ఆల్బమ్ నుంచి వచ్చే మరొక హిట్ అనుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక ఆడియన్స్లో ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసేలానే ఉంది. అండ్ ఇక కుబేరా మీద ఒక చిన్న వివాదం కూడా నడిచింది, ఈ టైటిల్ నాది అని మొన్న ఒక అతను ఎవరో వచ్చారు, నేను ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, దీన్ని వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి. సరే, ఇది ఎలా అయితే ఈ మధ్యకాలంలో టైటిల్ వివాదాలు కామనే, ఎందుకంటే పేరు ముందు ధనుష్ కుబేరా లేకపోతే నాగార్జున కుబేరా అని వేసేస్తారు, ఇంకా దాన్ని ఇంకేం చేయలేం. అలా కాకపోతే ఇప్పుడు దీనికి అదే ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ధనుష్ కుబేరా అని వేస్తే ధనుష్ హీరో అవుతాడు, నాగార్జునది సపరేట్ రోల్ అవుతుంది. లేదా నాగార్జున కుబేరా వేస్తే ధనుష్ది నార్మల్ రోల్ అవుతుంది. సో శేఖర్ కమ్ముల కుబేరా అని వేస్తారేమో అనే ఒక ఇది ఉంది మా ఆడియన్స్లో మాత్రం. అండ్ ఇక నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే ఒకేసారి ఇటు అల్లుడితోనూ మల్టీ స్టారర్, నెక్స్ట్ అటు రజనీకాంత్ గారి నెక్స్ట్ సినిమాలో కూడా ఆయనే మల్టీ స్టారర్గా చేస్తున్నాడు. ఇటు అల్లుడితోనూ అటు మావుతో, అంటే ఇప్పుడు వాళ్ళు మా వాళ్ళు కాకపోయినప్పటికీ మధ్యలో ఒక వారిదిలాగా ఈయనైతే ఇటు పని చేస్తున్నాడు, అటు పని చేస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా పైన అయితే దిల్ రాజు గారికి బోల్డ్ అనే ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాపులతో సతమతం అయిపోతున్నాడు. శతమానం భవతి పార్ట్ 2 అనౌన్స్ చేశాడు నెక్స్ట్ సంక్రాంతికి, అది కూడా మళ్ళీ పోటీయే. అంటే ఆల్మోస్ట్ అప్పుడు కూడా అందరూ ఉన్నారు, 5-6 సినిమాలతో పోటీ. మధ్యలో ఆ డబ్బింగ్ సినిమాలను అదనో ఇదనో ఏమన్నా ఊరట చెందుతాడు అనుకుంటే గేమ్ చేంజర్ అసలు కొలిక్ అవ్వట్ల, అనుకున్న బడ్జెట్ కంటే విపరీతంగా పెరిగిపోతూ ఉంది. డైరెక్టర్ ఏమో శంకర్ సినిమాలో కమల్ హాసన్ సినిమా ఇండియన్ 2లో పెట్టినంత ఇంట్రెస్ట్ గేమ్ చేంజర్ మీద పెట్టట్లేదన్న అపోహలు కూడా ఉన్నాయి. సో దిల్ రాజుకి నన్ను అడిగితే కాసుల వర్షం కుబేరుని చేసే సినిమా అయితే కుబేరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం, ఆయన చేసే ప్రతి సినిమా ఆన్ అండ్ యావరేజ్ హిట్టే. ఇప్పుడు నా సామిరంగా కూడా హిట్టే, అంతకుముందు తీసినటువంటి మరీ ఫ్లాప్ టాక్ అంటే తెచ్చుకోరు. అంటే మినిమం శాటిలైట్ రైట్స్తోనో లేకపోతే డిజిటల్ రైట్స్తోనో ఓటీటీ హక్కులతోనో ఓ మోస్తారు, థియేటర్లో డబ్బులు వచ్చినా సరే ప్రొడ్యూసర్ బెనిఫిట్గానే ఉంటాడు. అండ్ వాళ్ళకు కూడా ఓన్ రిలీజ్ చేసుకుంటారు కాబట్టి థియేటర్ల కొరత కూడా ఉండదు. దిల్ రాజు గారి కంటే అసలు థియేటర్ల కొరత అసలు రాదనుకోండి. ఇది ఓవరాల్గా జరిగింది. సో మొత్తానికి కుబేరా మాత్రం మొన్న ధనుష్ ఎలా అయితే ఉందో ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎంత హిట్ అయిందో సేమ్ నిన్న నాగార్జున గారిది కూడా ఉంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అసలు ఎలా కలుస్తారు, వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది టీజర్లో చూడవచ్చు మనం. అండ్ త్వరలో డిఎస్పివి మనకి 2 సినిమాలు అయితే వస్తున్నాయి. ఒకటి పుష్ప 2, ఎలాగైతే ఈ సాంగ్ పెద్ద హిట్ అయిందో ఇప్పుడు నెక్స్ట్ మన శేఖర్ కమ్ముల సినిమా కుబేరా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.